మూడు పార్టీలు మనకి కావాలి. అనేక సందర్భాలలో మనకు ప్రస్ఫుటమైంది. మొన్నటికి మొన్న ఈ రాష్ట్రంలో పాపన విగ్రహం పెట్టాలని ఉద్యమాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో సాగర్ ఐలమ్మ విగ్రహం పెట్టాలని ఉద్యమాలు జరిగినాయి. ఈ రాష్ట్రంలో శ్రీకాంతాచారి, యాదన్న, ఎంతో మంది తెలంగాణ వీరులు, తెలంగాణ అమరవీరుల విగ్రహాలు పెట్టాలనుకుంటే మరి ఈ రోజు ఎవరు అడిగిందని రవీంద్ర భారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టి రాత్రి ఎవరు పర్మిషన్ ఇచ్చింది, రాత్రి ఎవరు తీసుకొచ్చి ఆ బొమ్మను పెట్టింది. అక్కడ మేమేమో ఉద్యమాలు చేసి తెలంగాణ కోసం 1942 నుంచి సాయుధ రహితంగా పోరాటం కానించి, నక్సలైట్ ఉద్యమాల కానించి, తొలితరం తెలంగాణ ఉద్యమం కానించి, మల్వేశ ఉద్యమం కానించి, ఇప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ మట్టి కోసం, తెలంగాణ బిడ్డల కోసం, తాళి తపాడు బలైన వర్గాల కోసం పోరాటం చేసినటువంటి వీరుల విగ్రహాలు కానీ, సాహిత్య కళాకారుల విగ్రహాలు పెట్టాలంటే మీకు మనసు వస్తలేదు. అంటే బీసీఎస్సీ సోదరులు ఒకటే గుర్తుంచుకోవాలి, ఆధిపత్య వర్గాలు అధికారంలో ఉన్నాయి కాబట్టినే ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం అక్కడ పెట్టడం జరిగింది. రాత్రి తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు, ఉద్యమకారులు అందరూ అక్కడ పోయి ముక్త కంఠంతో వ్యతిరేకించి ఆ విగ్రహం ఎందుకు పెట్టినారు. అక్కడ ఉంటే కనుక బండి యాదగిరితో ఉండాలి, అక్కడ ఉంటే మిద్దె రాములది ఉండాలి. కానీ ఎవరి విగ్రహాలు ఉన్నాయి? ఒక విగ్రహం పెట్టడానికి కొన్ని కారణాలు ఉంటాయి. మేము మొన్న బొంబాయి పోయినాం, మహారాష్ట్రకు పోగానే అక్కడ శివాజీ మహారాజు కనిపించాడు. అక్కడ పోతే శివసేన బాలఠాకరే గారు కనిపించారు. అక్కడ అంబేద్కర్ గారు అంటే ఏ ప్రాంతానికి ఆయన పోయినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వీరుల యొక్క ఫోటోలు కనిపించాలి, వీరుల యొక్క ప్రతిరూపాలు, వీరుల యొక్క శిలా పథకాలు, వీరుల యొక్క బొమ్మలు ఉంటే అది ఒక పైన ప్రాంతం అని. మరి ఇప్పుడు తెలంగాణ కొట్లాడుకుంది మీ ఆంధ్ర నుంచి విడిపోయే కదా, మేము మీ నుంచి దుర్మార్గమైన దోపిడీ జరుగుతుంది, మీ నుంచి విడిపోతే మళ్ళీ మీ బొమ్మలే ఉంటే అది ఆంధ్ర తెలంగాణ ఎడ తెలుస్తాయి మాకు. అందుకనే ముఖ్యంగా ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఆధిపత్య వర్గ పరిపాలనను తుదముట్టించడం కోసం ఇప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థలు బీసీలు 50% గెలుచుకున్నారు. మూడో విడత కూడా 50% పైబడి గెలుచుకోవాలి. రేపు 2028లో బీసీల రాజ్యాధికారం సాధించడం కోసం రేపు మీరు వేయబోయే ఓటు కీలకమైన ఓటు. ఓటు అంటే తల్లి లాంటిది. ఆ ఓటుని అమ్ముకోకండి. ఎందుకంటే వాడు 1000 రూపాయలు ఇచ్చి మన ఓటును కొంటే 1825 రోజులు 5 సంవత్సరాలంటే కనీసం 54 పైసలు కూడా పడవు. కావున మీ ఓటు అమ్ముకోకండి. ఓటు తల్లి లాంటిది. ఆ ఓటు మీ భవిష్యత్ తరాలను కాపాడుతుంది. ఆ ఓటు బీసీ ఎస్సీ ఎస్టీల ఆత్మ గౌరవాన్ని కాపాడుతుంది. తరాల బానిస సంఖ్యలు తెంపడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు ఆ ఓటు ఆయుధం ఇచ్చింది కాబట్టి ఆ ఓటును బీసీ సోదరులకు వేసుకొని బీసీలు అత్యధికంగా గెలిపించుకోవాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ గారికి, అదేవిధంగా మా కార్యబృందానికి అంతా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.